మహారాజు జన్ను జన్ను ఆ, జన్ను జన్ను నా మారుతూ జన్ను. చిన్నోడు నిద్ర లేచి రెడీ అయ్యాడు, వెళ్ళి అడగండి. వీడికి నిద్ర లేకుండా చేయలేకపోతున్నానే. పెళ్ళప్పుడు హంబర్ సైకిల్ కొనిచ్చాడు, సోమరానికి ర్యాలీ సైకిల్ కొనిచ్చాడు. సంసారంలో ఎక్స్పీరియన్స్ పెరిగిపోతున్నా మారుతి జన్ కొనిద్దాం లేదే. ఎవడి కోసం కొనిస్తాడు? వాడికి పెళ్ళావా పిల్లలా? కాక పడితే కుదరదండి, కాలర్ పట్టుకుని అడగండి. అడుగుతా, నేనెందుకు వదులుతానే? మా నాన్న కొడుకు నడిపించుకుంటా. నాన్న చూడవే, మా నాన్న ముఖం వచ్చేసి చూడవే, ఆ దొంగ నవ్వు చూడవే. పెళ్ళై 40 ఏళ్ళైంది. మా అమ్మ చచ్చిపోయినా అత్తగారిని వదలకుండా బాగ్దాద్ గజ దొంగలాగా మామగారింట్లో వస్తువులన్నీ దోచుకుంటూనే ఉన్నాడు. నాన్న నాన్న, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నాన్న. నీ దోపిడీ విధానాన్ని నాకు అలవాటయ్యేది చేయి తండ్రి. ఓ నాన్న, అసలే కొంపంతో సర్కస్ కంపెనీలా తయారైపోయింది. ఇది దివాలా తీసేలోపు ఇన్స్టాల్మెంట్ మీద సామాన్లన్నీ దోచుకునే మీ దోపిడీ వారసత్వాన్ని నాకు ప్రసాదించండి తండ్రి. నాన్నగారు ఆ? నాన్నగారు ఏంటమ్మా? నాకు ₹1 కావాలి ఆ? నాన్నగారు. రూపాయి కావాలా? రూపాయిని పాపాయిలా చూసుకోవాలరా? మరి నేను ఇన్స్టాల్మెంట్ లో నిన్న నాకు పలక చెల్లికి రిబ్బన్లు కొన్నాను. ఇన్స్టాల్మెంట్ కట్టాలి. చూసావా నాన్న, నీ మనవడు ఎంత అభివృద్ధిని సాధించాడో. నాన్న, లోపలికి వెళ్ళి సినిమావినడికి రూపాయి తీసుకుని ఇన్స్టాల్మెంట్ కట్టాయి. ఆ సామాన్లన్నీ జాగ్రత్తగా మూట కట్టి మన రూమ్ లో తెచ్చిపెట్టేయమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వదినా,